మహాదేవుడును మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పాల్పంపులు పొందిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. రోమా పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12వ అధ్యాయం ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ 12వ అధ్యాయములో 21 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఇవి పరిశుద్ధులకి, భక్తిపరులకు చాలా అవసరమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూర్చే సంగతులు ఈ అధ్యాయములో మనం గమనిస్తాం. నీతిమంతులుగా మార్చబడిన పరిశుద్ధులు, దైవ సేవకులైన, విశ్వాసులైన, విశ్వాస జీవితంలో అనుభవ జ్ఞానం కలిగిన వారైనా, నూతనంగా ప్రభువు నమ్మి సహవాసంలో చేర్చబడిన వారైనా ప్రతిరోజు ఈ 12వ అధ్యాయాన్ని 21 వచనాలను చదివినట్లయితే దేవుని దృష్టికి అనుకూలంగా ఎలా జీవించాలో, యుక్తమైనటువంటి పరిచర్య, సేవ అంటే ఏమిటో, ఒక ఆత్మీయుడు ప్రభువుని నమ్మిన తర్వాత ఏ మార్గాలను అవలంబించాలి, ఎలాగూ సంఘంలో సభ్యులతో ఆశీర్వాదకరంగా నడిపించబడాలి, ఒక విశ్వాసి యొక్క బాధ్యత ఏమై ఉంది, ఒక దైవజనుడి బాధ్యత ఏమై ఉంది, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద దేవుడు మోపిన ఆ బాధ్యతలు ఏమై ఉన్నాయి, అసలు క్రైస్తవులంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఎలాంటి అనురాగాన్ని కలిగి నడుచుకోవాలి, కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని ఎలా జయించాలి, హెచ్చువాటి మీద దృష్టి పెట్టక తగ్గువాటి యందు దృష్టి మనస్సు ఎందుకు నిలపాలి, శత్రువు మీద పగతో ప్రతీకార జ్వాలతో రగిలించబడకుండా ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషంగా, ఐక్యతగా, ఆశీర్వాదకరంగా ఎలా నడిపించబడాలి అని అతి శ్రేష్టమైనటువంటి సంగతులు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ఒక చిన్న మాటను మనం ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి.
మీకు వీలైనంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మీరు సహించగలిగినంత వరకు సహనముతో, తగ్గింపుతో, ప్రేమతో, కనికరంతో క్రీస్తు యొక్క దేవస్వభావాలను తలంచి మనల్ని మనం తగ్గించుకొని మన చేతనైనంత వరకు, మనకు ఓపిక ఉన్నంత వరకు, మనకి ఓర్పు ఉన్నంత వరకు ఏ విధం చేతనైనా సరే అందరినీ సంపాదించుకోవటానికి, అందరికీ అనుకూలంగా నడుచుకోవటానికి, శత్రువు లేకుండా అజాత శత్రువులుగా అద్భుతమైనటువంటి సమాధానకరమైన జీవితం జీవించేటట్లుగా మనుష్యమాతృలందరితో సమాధానంగా ఉండండి అని దైవజనుడు పౌలు ఈ అధ్యాయంలో దేవుని ప్రియులకు, పరిశుద్ధులకు క్రీస్తు యేసు యొక్క మనస్సును ఆవిష్కరిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క హృదయాన్ని వారికి బయలుపరుస్తూ ఉన్నట్లుగా మనం ఆ లేఖనంలో గమనిస్తాం. మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు సమాధానకర్త, షాలేము రాజు, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన పరిచర్య కూడా సమాధానపరిచే పరిచర్య అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక రక్షణ పొందిన మనం, దేవుని నమ్మి నీతిమంతులుగా మార్చబడి నిత్యత్వం కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్న మనం భూలోకంలో ఉన్నంత వరకు, ప్రాణాలతో జీవించినంత కాలం చిన్నలతో, పెద్దలతో, యవనస్తులతో, వృద్ధులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, ఇంటిలో ఉన్న వారందరితో, స్నేహితులతో, సమకాలికులతో, పరిచయం లేని వారితో, పాతవారితో, ఆప్తులైన వారితో, ఆపదలను సృష్టించే వారితో, కలహప్రియులతో, కలవరాన్ని పుట్టించే వారితో, కన్నీళ్లు తుడిచే వారితో, ప్రేమతో పలకరించే వారితో, కష్టకాలములో ప్రక్కను నిలిచి ఓదార్చి ధైర్యపరిచి బలపరిచి మేమున్నామని భరోసా ఇచ్చేవారితో, కొద్దివారైనా గొప్పవారైనా, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళైనా అపార్థం చేసుకునే వాళ్ళైనా అందరితో ఎంత సుందరమైన మాటో, ఎంత శ్రేష్టమైన మాటో చూడండి. శక్యమైతే మీ చేతనైనంత వరకు, మీకు అవకాశం ఉన్నంత వరకు, మీరు సహించగలిగినంత వరకు ప్రేమతో, సాత్వికముతో, సహనముతో సమాధానాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నించండి అని దైవజనుడు ఓ చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. రక్షించబడి మనం చాలా కాలమైంది. నీతి మార్గాలలో నిజాయితీగా అడుగులు వేయటం ప్రారంభించి చాలా కాలమైంది. మనకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, సహవాసం ఉంది, ఉపదేశం ఉంది, నడిపింపు ఉంది, నాయకత్వం ఉంది, అంతా ఉంది. కానీ సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలన్న ఆలోచన, అభిప్రాయం కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం గమనించాలి. ఈ వాక్యం యొక్క సంపూర్ణ తాత్పర్యం
ఏమై ఉంది అని అంటే, సమాధానం అనేది దానంతటది కలగదు. రక్షించబడిన దేవుని పిల్లలు సమాధానాన్ని పొందటానికి కొన్ని మార్గాలను సిద్ధపరచుకోవాలి. మనం సమాధాన మార్గాన్ని ఎంచుకోవాలి. సమాధాన మార్గం స్వయంగా కలిగేది కాదు. సమాధానాన్ని నిలబెట్టేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా సమాధానాన్ని కాపాడుతుంది, సమాధానాన్ని స్థిరపరుస్తుంది, సమాధానకరమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం శత్రువులతోనూ సమాధానంగా ఉండాలి, మిత్రులతోనూ సమాధానంగా ఉండాలి, పాతవారితో సమాధానంగా ఉండాలి, పరిచయం లేని వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి. సమాధానంగా మనుషులందరితో ఉండాలనుకున్న వాళ్ళు వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండాలి. కలహాలకు, కలవరాలకు దూరంగా ఉండాలి. ఉండి మనం అందరితో సమాధానంగా జీవించడానికి ఓ చక్కని మార్గాన్ని సిద్ధపరచుకుని ఆ మార్గంలో మనం నడిపించబడాలి. ఎందుకు క్రైస్తవులకు, పరిశుద్ధులకు, నీతి మార్గంలో నడిపించబడే నీతిమంతులకు అందరితో సమాధానంగా ఉండాలి అని అంటే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభువుని చూడలేరు. ఇక్కడ చక్కని మాట మీరు గమనించాలి. ఆత్మీయ జీవితంలో దైవ ప్రత్యక్షత పొందాలి, దైవ సన్నిధిని మనం నిత్యము అనుభవించాలి, దేవుని ప్రసన్నత మన మీద ప్రకాశించాలి, దేవుని ప్రకాశవంతమైన ముఖదర్శనం చూస్తూ విశ్వాస యాత్రలో విజయపు బాటలో సాగిపోవాలి అని అంటే, రక్షించబడిన దేవుని పిల్లలందరిలో 2 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఒకటి, అందరితో సమాధానంగా ఉండాలి. 2, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలి. కొందరితో కాదు సమాధానం. మనకి నచ్చిన వాళ్ళతో మనం సమాధానంగా ఉంటాం, మనకు అనుకూలమైన వాళ్ళతో సమాధానంగా ఉంటాం, మనల్ని పొగిడే వాళ్ళతో సమాధానంగా ఉంటాం, మనకు పెట్టే వాళ్ళతో సమాధానంగా ఉంటాం, అన్ని విషయాల్లో ఆలోచన చెప్పి నడిపించే వాళ్ళతో సమాధానంగా ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, నీకు నచ్చిన వారితో మాత్రమే కాదు, నీకు అనుకూలమైన వారితో మాత్రమే కాదు, నిన్ను ప్రేమించే వారితో మాత్రమే కాదు, నీ శ్రేయోభిలాషులతో మాత్రమే కాదు, నీ కులస్తులతో మాత్రమే కాదు, అన్ని విషయాలలో నిన్ను పలకరించి పరామర్శించి పట్టెడన్నం పెట్టి పదిలమైన పదవిలో నిన్ను కూర్చోబెట్టే వాళ్ళతో మాత్రమే కాదు, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు ప్రభు యొక్క దివ్య దర్శనం పొందుతారు, దేవుని ముఖ దర్శనం కళ్ళారా చూడగలుగుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. అందరితో మనం సమాధానంగా
ఉండాలట. ఉండాలి అని అంటే మనలో కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పోటీతత్వం ఉండకూడదు. నేనే గెలవాలి, నా పంతమే నెగ్గాలి, నేను అనుకున్నది సాధిస్తాను. నాలో ఏ లోపం లేనప్పుడు, ఏ బలహీనత లేనప్పుడు నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేనెందుకు సహించాలి? నేనెందుకు క్షమించాలి? నేనెందుకు వాళ్ళతో సమాధాన పడాలి అని బెట్టులకు పోకుండా, అని పోటీకి పోకుండా, ఏదో వాదించాను సాధించాలి అన్న ఆలోచనతో జీవించకుండా, కోపతాపాలు పక్కన పెట్టి, ఈర్ష్య ద్వేషాలు పక్కన పెట్టి, ప్రేమతో తగ్గించుకొని క్షమించడం అలవాటు చేసుకోవాలి. మనం అందరిని సంపాదించుకోవటానికి అందరితో సమాధానంగా ఉండాలి. అయితే ఈ ఆలోచనతో మనం ముందుకి సాగుతూ ఉన్నప్పుడు కొందరు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మనతో సమాధాన పడటానికి అంగీకరించకపోవచ్చు, మనలను క్షమించకపోవచ్చు. హృదయాన్ని కఠినపరుచుకొని మూర్ఖత్వంతో, అవిధేయతతో, అపవిత్రతతో, అపవాది సంబంధంలాగా ప్రవర్తించడానికి, వాక్యానికి విరోధంగా జీవించడానికి కొంతమంది నీకు విరోధంగా ఉండొచ్చు. నువ్వు ఎంత ప్రేమించినా, ఎంత క్షమించినా, ఎంత బతిమాలినా, ఎంత ఓపికతో సమాధానపడ ప్రయత్నం చేస్తున్నా నిన్ను అర్థం చేసుకోవట్లేదా? నీ హృదయంలో మాత్రం ఎవరి మీద శత్రుత్వం లేకుండా, పగ లేకుండా, ద్వేషం లేకుండా, నీవు నీ తరపుగా, నీ పక్షంగా ఏ దోషం కనబడకుండా నీ హృదయాన్ని నీవు సమాధానంగా కాచుకోవాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుని కృప మీ మీద నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరొక మాట అక్కడ రాయబడింది, అందరితో పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అందరితో మనం పరిశుద్ధంగా ఉండటం ప్రయత్నం చేయాలి. క్రైస్తవులుగా సమాధానంగా ఉండటం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధత కూడా చాలా అవసరం. పరిశుద్ధత అంటే ఏంటి? ఏ పాపము చేయకుండా ఉండటం మాత్రమే కాదు. పరిశుద్ధత అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుట, దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుట. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మన అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధమైన నీతి మార్గాల్లో మనం నడిచే ప్రయత్నం చెయ్యాలి. దేవుణ్ణి సంతోషపరచాలి. పరిశుద్ధత కోసం మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని, ప్రతిష్ఠించుకొని, ప్రభు సంతోషించే ఆ ఉన్నతమైన పరిశుద్ధ జీవితం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధమైన స్థితి, దైవ చిత్తానుసారమైన నడక ఒక్క రోజులో, ఒక సంవత్సరంలో, కొన్ని సంవత్సరాలలో వచ్చేసేది కాదు. ఇది ఆయుష్కాల దినములన్నిట అభ్యాసం చేస్తూ ఉండాలి. క్రమక్రమముగా మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న అపవిత్రమైన ఆలోచనలు అన్నిటికీ చెక్ పెడుతూ, అన్నిటినీ జయిస్తూ, అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఒక స్వచ్ఛమైన జీవితం జీవించడానికి మనం ప్రతిరోజు ప్రయత్న పడుతూనే ఉండాలి. మన ప్రయత్నం విరమించకూడదు. ఎంత ప్రయత్నించినా ఈ పాపిష్టి ఆలోచనలు పోవట్లేదు, ఎంత ప్రయత్నించినా సమాధానం కలగట్లేదు, యుద్ధమే సంభవిస్తుంది.
అని చాలాసార్లు మనకి విసుగొచ్చేస్తుంది. భక్తుడైన దావీదు అంటాడు ఒక కీర్తనలో, నేను కలహప్రియుల యొద్ద నివసించినను నేను మాత్రం సమాధానమే కోరుచున్నాను, సమాధానమే కోరుచున్నాను. కలహప్రియుల యొద్ద నివసిస్తున్నాను. కలహప్రియులు మాటి మాటికి యుద్ధమే కోరుచున్నారు, కానీ నేను మాత్రం సమాధానమే కోరుచున్నాను. కానీ యుద్ధాలు, పోరాటాలు, ద్వేషాలు, అసూయ, ప్రతీకారం కోరుకోవటం లేదు. నా ఆయుష్కాల దినములన్నిట సమాధానం కోరుచున్నాను, సమాధానం కొరకు ప్రయాసపడుతున్నాను. నా బలం మీద నేను ఆధారపడలేదు, నా జ్ఞానం మీద ఆధారపడలేదు, నాకున్న సైనిక బలం మీద ఆధారపడలేదు, నాకున్న ఆర్థిక బలం మీద ఆధారపడలేదు. కానీ నేను మాత్రం అందరితో, నా శ్రేయోభిలాషులతోనైనా, నా శత్రువులతోనైనా, నన్ను ద్వేషించే వారితోనైనా, నాకు ఆపద కలుగజేసే వారితోనైనా, నాకు అపకారం తలపెట్టాలని ఆలోచనతో జీవించే వాళ్ళతోనైనా నేను ఎప్పుడు కూడా శక్యమైనంత వరకు, చేతనైనంత మట్టుకు, అవకాశం ఉన్నంత మట్టుకు పాదాల వరకైనా తగ్గించుకొని, క్షమాపణ కోరుకుని, సహించి, భరించి, ప్రేమించి, కనికరించి, దీనత్వంతో అందరినీ సంపాదించుకొని అందరితో సమాధానంగా జీవించాలని ఆశించుచున్నాను అన్న కోరిక మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ ప్రశస్తమైన రాత్రి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన ఒకే ఒక్క చిన్న మాట, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఈ సమాధానం కొరకు మనం ప్రయత్నించాలి, సహించాలి, క్షమించాలి, ప్రేమించాలి. ఆ సమాధానంగా ఉండటానికి అవకాశం కొరకు ఎదురు చూడాలి. అవకాశం వచ్చినప్పుడు ఎంతగానైనా తగ్గించుకొని అందరితో సమాధానంగా ఉండి అందరిని మనం సంపాదించుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. అది దేవుని పిల్లలకు ఉండవలసిన సుందరమైన లక్షణం. ఒక ఇద్దరు భక్తుల యొక్క వివరాలు చెప్తాను. నాకు బాగా నచ్చిన మాటలు మీరందరూ చక్కగా వినండి, రాసుకోండి, వాటిని చదవండి, వాటిలో ఉన్న సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోసునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును గూర్చి విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. మొర్దెకై అనే పేరుకి అర్థం ఏంటంటే కొద్దివాడు అని అర్థం. కొద్దివాడు. ఈ కొద్దివాడు గొప్పవాడిగా మారాడు. గేట్ కీపర్ 127 సంస్థానాలకి ప్రధానమంత్రి హోదాలో ఉన్నత స్థాయికి హెచ్చించబడ్డాడు. ఎంతో ఘనత, గౌరవం, ఆనందం, క్షేమం, సంతృష్టి కలిగింది. అన్ని రంగాల్లో ఆశీర్వదించబడ్డాడు.
తనకిక ఎదురు లేదు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన స్థాయికి హెచ్చించబడ్డాడు. శత్రు శేషం లేకుండా తన స్థితిని స్థిరపరుచుకుని ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించబడుతున్నాడు. ఆ స్థితిలో ఉన్న తర్వాత ఈ మొర్దెకై గురించి రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, ప్రధానమంత్రి హోదాలో గొప్పవాడిగా యూదులందరిలో తన జాతి ప్రజలలోనే తాను గొప్పవాడిగా, ఘనుడుగా, పేరు ప్రతిష్టలు కలిగిన వాడిగా, కీర్తి ప్రతిష్టలతో రాణించబడుతున్న ప్రముఖుడుగా నిలిచినప్పటికీ అతని గురించి రాయబడిన చక్కని మాట, మొర్దెకై తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. ఎంతమందితో? తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు. అందరితోన? కొంతమంది ప్రధానులతో, గొప్పవాళ్లతో, స్థితిమంతులతో, శ్రీమంతులతో, వ్యాపారవేత్తలతో, ధనవంతులతో, బలవంతులతో, కొమ్ములు తిరిగిన యోధులతో మాత్రమే సమాధానంగా మాట్లాడుతున్నాడా? అందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడా? అందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. చూడండి, కొంతమంది కొద్ది ఉద్యోగంలో ఉన్నప్పుడు, ద్వారపాలకులుగా ఉన్నప్పుడు, ఒక వాచ్మెన్గా ఉన్నప్పుడు అందరితో మాట్లాడతారు, అందరితో సంతోషంగా ఉంటారు, అందరితో సమాధానంగా టైం స్పెండ్ చేస్తారు, అందరికీ ఇష్టలుగా జీవిస్తారు, అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ క్యాడర్ మారిందనుకోండి, స్థితి మారిందనుకోండి, ప్రమోషన్ వచ్చి హెచ్చించబడి ఘనపరచబడి పై స్థాయికి వెళ్ళారనుకోండి, కళ్ళు నెత్తికెక్కి మనం ఎంత పలకరించినా, కరచాలను అందుకోవటానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఓకే 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 అంటారు. కానీ అసలు మనం పట్టించుకోవటానికి కూడా వాళ్ళకి సమయం దొరకదు. సమాధానంగా మాట్లాడరు చాలామంది, సంతోషంగా మాట్లాడరు చాలామంది. రక్షించబడినటువంటి మనలో, క్రైస్తవులమైనటువంటి మనం ఏ స్థితికి హెచ్చించబడినా, ఎంతగా ఘనపరచబడినా, ధనము ధాన్యము సమృద్ధిగా ఉన్న, జ్ఞాన వివేచనలు సమృద్ధిగా ఉన్న, అన్ని అందుబాటులో ఉన్న, అందరి చేత పొగడబడుతూ ఉన్న, సన్మానానికి పాత్రులుగా ఎంచబడుతూ ఉన్న, ఘనతకు ఆస్పదంగా నడిపించబడుతూ ఉన్నా సరే మనం మాత్రం మన యొక్క ఉద్దేశం ఒకటే ఉండాలి, మన ఆలోచన ఒకటే ఉండాలి. ఏంటి ఆలోచన అంటే, మనం మన వారందరితో, అంటే క్రైస్తవులందరితో సమాధానంగా మాట్లాడాలి. మందిరానికి వచ్చే విశ్వాసులందరితో సమాధానంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి, ప్రీతిగా మాట్లాడాలి, ఇష్టపూర్వకంగా మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి అన్న గ్రహింపు, ఆలోచన మనం కలిగి ఉండాలి. మన దేవుడు ఎంత ఆశీర్వదించినా, ఆర్థికంగా ఆశీర్వదించినా, ఆత్మీయంగా ఆశీర్వదించబడిన, అన్ని రంగాలలో ఆశీర్వదించబడిన, ఎంత ఉన్నత స్థితికి మనం హెచ్చించబడినా సరే మన జీవితంలో మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం అందరితో సమాధానంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, జాలిగా మాట్లాడాలి. వాళ్ళు చెప్పేది కొంచెం మనసు పెట్టి వినాలి. వినకుండా వాళ్ళని తిరస్కరించడం, నువ్వు చెప్పేదేంట్రా, నువ్వు మాట్లాడేదేంట్రా అని తోలనాడి ఎవరిని ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా మాట్లాడొద్దండి. అందరం కూడా యేసయ్య రక్తంతో కడగబడ్డాం,
పరిశుద్ధపరచబడ్డాం, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. ప్రేమస్వరూపి అయిన దేవుని ప్రేమలో పరవశిస్తూ ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం కనుక మన వాళ్ళందరితో, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, యవనస్తులతోనైనా వృద్ధులతోనైనా మందిరానికి వచ్చే సహవాసాన్ని ప్రేమించి, ఉపదేశాన్ని ప్రేమించి, ఈ నీడలో నిలబడాలని, ఇక్కడ బోధించే ఉపదేశాలు నేర్చుకొని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని కాపాడుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని ఆశతో మందిరానికి వస్తున్న వాళ్ళని మనం సమాధానంతో మాట్లాడాలి. వాళ్ళ క్షేమాన్ని గురించి విచారణ చేయాలి. మందిరానికి వచ్చే వాళ్ళందరిలో చాలామంది మట్టుకు మనం ఎలా ఉండాలంటే ఇష్టలుగా, ప్రియులుగా, అనుకూలమైన వ్యక్తులుగా ఉండాలి. అంతేగాని మనల్ని అసహించుకోకూడదు. ఏమండి, వాళ్ళ మాట చూసారా? అది దేవుని బిడ్డలు మాట్లాడినట్లు మాట్లాడండి. వాళ్ళ చూపు వేరు, వాళ్ళ మాట వేరు, వాళ్ళు నిలబడే విధానం వేరు, వాళ్ళ ప్రవర్తించే ప్రవర్తన వేరండి. అసలు దేవుని పిల్ల తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించరు, మాట్లాడరు. వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి. వాళ్ళ మాటలు అపహాస్యం చేస్తున్నట్లుగా, హేళన చేస్తున్నట్లుగా, కామెంట్ చేస్తున్నట్లుగా, గాయపరిచేటట్లుగా ఉంటాయి. వాళ్ళు అందరితో సమాధానంగా మాట్లాడరండి, అందరితో ప్రేమగా మాట్లాడరండి. కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాత్రమే ప్రేమగా మాట్లాడతారు, సమాధానంగా మాట్లాడతారండి. వాళ్ళ కులస్తులతో మాత్రమే సమాధానంగా మాట్లాడతారండి. ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు మందిరాల్లో. కానీ రక్షించబడిన దేవుని పిల్లమైన మనం మందిరానికి వచ్చే వాళ్ళందరితో సమాధానంగా మాట్లాడాలి. అందరి క్షేమాన్ని చూచి సంతోషించాలి. అందరికీ సాధ్యమైనంత వరకు మనం ఇష్టలుగా, ప్రియమైన వారిగా, అనుకూలమైన వారిగా, మన మీద వారికి జాలి, సానుభూతి కలిగేటట్లుగా మన ప్రవర్తన మలుచుకొని చక్కగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో సమాధానంగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ హృదయాలోచనలు వేరుగా ఉన్నాయి. ఒక గుంపు ప్రజలకి, మరికొంతమంది ప్రజలు ఉన్నారు బైబిల్లో, వాళ్ళు అసలు సమాధానంగా మాట్లాడరు. ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి? ఈ రెండు విషయాలు నేను మీతో వివరంగా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. 28వ కీర్తన 3వ శరణం. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయబాకు. వారి దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు దేవునితో, భక్తిహీనులను పాపము చేయువారిని లాగివేసినట్లుగా, అణిచివేసినట్లుగా, అణగద్రొక్కినట్లుగా, విసిరి పారవేసినట్లుగా నన్ను లాగివేయబాకు. భక్తిహీనులు హృదయంలో పాపాన్ని పోగు చేసుకున్న వాళ్ళు, పాపపు ఆలోచనలతో, దుష్టాలోచనలతో నడిపించబడుతున్నటువంటి వాళ్ళు పైకి సమాధానంగా మాట్లాడుతున్నారు కానీ అద్దెకి తెచ్చుకున్న నవ్వు పెదాల మీద ఆడిస్తా అందరికీ ప్రైజ్ ద లార్డ్, వందనాలు బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్ బేబీ, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటున్నారు. కానీ వాళ్ళ హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దుష్టాలోచనలు వారి హృదయంలో ఉన్నాయి, పాపం వారి హృదయంలో ఉంది, భక్తిహీనత వారి బ్రతుకులో ఉంది.
వాళ్ళు భక్తిహీనులుగా, పాపానికి బానిసలుగా, పాపము వల్ల కలుగు భ్రమ చేత హృదయం కఠినపరచబడిన వారై అల్పకాల పాప భోగాలను అనుభవిస్తూ హృదయం నిండా దుష్టాలోచనలు పెట్టుకుని దేవుని పిల్లలు కనబడితే మాత్రం ఎలా మాట్లాడుతున్నారట? సమాధానంగా మాట్లాడుతున్నారట. ఎలా మాట్లాడుతున్నారండి? చూడండి, కొంతమంది గుండెల్లో విషం పెట్టుకుని పైకి అమృతాన్ని కురిపిస్తూ ఉంటారు. అమృతాన్ని కురిపిస్తూ ఉంటారు. చాలా గుండెల నిండా చేదు పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని పైకి మాత్రం తేనె పూసిన పెదాలతో పలికినట్లుగా తీయని మాటలు, చక్కని మాటలు, వినసొంపైన మాటలు, ఇచ్చకపు మాటలు, మరులు కొలిపే మాటలు, మాయ మాటలు, మనల్ని వశపరుచుకునే మాటలు, స్వాధీనపరుచుకునే మాటలు, ఆకట్టుకునే మాటలు మాట్లాడుతూ ఉంటారు. గుండెల నిండా ఏముంది? వారు దుష్టాలోచన వారి హృదయంలో ఉంది, పాపం వారి హృదయంలో ఉంది, భక్తిహీనత వారి హృదయంలో ఉంది, విశ్వాస భ్రష్టత్వం వారి జీవితంలో ఉంది. పైకి మాత్రం సమాధానంగా మాట్లాడతారు. సేవకులతో సమాధానంగా మాట్లాడతారు, విశ్వాసులతో సమాధానంగా మాట్లాడతారు, ఆత్మీయులతో సమాధానంగా మాట్లాడతారు, మందిరానికి వచ్చే వాళ్ళతో సమాధానంగానే మాట్లాడతారు. ఎవరితో ద్వేషం ఉన్నట్టు కానీ, కలహం ఉన్నట్టు కానీ, కక్ష ఉన్నట్టు కానీ, బాధ ఉన్నట్టు కానీ, ఏదో కలవరం ఉన్నట్టు కానీ, ఏదో దుఃఖం గుండెల్లో ఉన్నట్టు కానీ ఏమీ కనబడకుండా చాలా నైసుగా మేకపోతు గాంభీర్యాన్ని కనపరిచినట్లుగా చాలా ప్రేమగా, చాలా సాఫ్ట్గా, మృదువుగా, చాలా అనుకూలంగా, చాలా సమాధానంగా, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారట. కానీ గుండె లోతుల్లోకి చూస్తే భక్తిహీనత, పాపము, దుష్టాలోచనలు, దుర్బుద్ధి, దురాలోచనలు వారిలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మన వాళ్ళందరితో శక్యమైతే మన చేతనైనంత వరకు మనుషులందరితో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరి అయిన సమాధానం. గుండెల్లో ఒకటి పెట్టుకుని బయటికి మరొక రకంగా మనం ప్రవర్తించకూడదు. నా మాటనండి, మీరు కడుపులో ఏదైనా పెట్టుకుని పైకి నటిస్తూ ఉంటే మీ కడుపులో ఎసిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఎసిడిటీ కడుపులో మంట, గ్యాసు, అల్లకల్లోలం, కడుపు ఉబ్బరం, మత్సరం ఎక్కువైపోయి ఎముకల్ని తినేస్తుంది లోపల. ఆయుష్ తరిగిపోద్ది, ఆరోగ్యం దెబ్బతింటది, మనశ్శాంతి పాడైపోద్ది, నిద్ర దూరం అయిపోద్ది. అందుకని కపట వేషధారుల వలె మనం ప్రవర్తించకుండా మన హృదయంలో ఉన్న దుష్టాలోచనలను దూరం చేసుకుందాం, పాపాన్ని కడిగేసుకుందాం, భక్తిహీనతను విసర్జిద్దాం. భక్తికి తగినట్లుగా, భక్తి గలవారికి తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా, ఆత్మీయులకు తగినట్లుగా మనం అందరితో సమాధానంగా మాట్లాడదాం. అందరి క్షేమాన్ని గురించి విచారణ చేద్దాం. అందరికీ ఇష్టలుగా నడుచుకుందాం. మరొక విచిత్రమైన జాతి ప్రజలు ఉన్నారు సమాజంలో, సంఘంలో. ఎవరాళ్ళు? 35వ కీర్తన 20వ శరణం. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశములో, సంఘములో, సమాజములో, కుటుంబములో నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటపు యోచనలు చేయుదురు. వారు సమాధానపు మాటలు ఆడరు.
అంటే సమాధానంగా మాట్లాడరు, సమాధాన పరిచే మాటలు, సమాధానంగా జీవించే మాటలు, సమాధాన బంధములో బంధించబడి ఐక్యతను కాపాడుకుని ప్రేమలో వర్ధిల్లే మాటలు వారి నోట రావట్లేదట. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ ఆలోచన చేస్తున్నారు? ఎలాంటి తలంపులు కలిగి నడిపించబడుతున్నారు అనంటే బైబిల్ చెప్తుంది, వారు దేశంలో, సంఘంలో, సమాజంలో, సమకాలీకులలో ఎవరైతే నెమ్మదిగా ఉంటున్నారో, ప్రశాంతంగా ఉంటున్నారో, యథార్థంగా ఉంటున్నారో, విశ్వాసములో వర్ధిల్లుతూ ఉన్నారో, భక్తిగా పవిత్రంగా ఎవరు జోలికి పోకుండా, పరుల జోలికి పోకుండా, వాళ్ళు గుట్టుగా మర్యాదగా పద్ధతిగా దేవుని ప్రేమ కలిగి నెమ్మదిగా జీవిస్తుంటే, ప్రశాంతంగా నడుచుకుంటుంటే వాళ్ళకి విరోధంగా కపటపు యోచనలు, కపటపు ఆలోచనలు, కపటపు ప్రయత్నాలు, కపటపు వ్యూహాలు పన్ని వాళ్ళ యొక్క నెమ్మదిని ఎలా పాడు చేయాలి, వాళ్ళ సమాధానాన్ని ఎలా చెడగొట్టాలి, వాళ్ళ సంతోషాన్ని ఎలా చెడగొట్టాలి. వాళ్ళు నెమ్మదిగా బ్రతుకుతుంటే నేను చూసి తట్టుకోలేను, నా కళ్ళు చెడిపోతున్నాయి, నా కడుపు మండిపోతుంది, అమ్మో వాళ్ళు అంత నెమ్మదిగా ఉన్నారు, అంత ప్రశాంతంగా ఉన్నారు, అంత ఆశీర్వాదకరంగా ఉన్నారు, అంత సమృద్ధిలో ఉంటున్నారు, వాళ్ళు అట్లా ఉండటానికి లేదు. ఏదో రకంగా ఏదో ఒక మాటలు చెప్పి చెడగొట్టాలి, ఏదో ఒక ఆలోచన చెయ్యాలి. ఒరేయ్ నాకు రావట్లేదు ఆలోచన, ఒక మంచి ఆలోచన చెప్పరా. ఎందుకు? నెమ్మదిగా ఉండే వాళ్ళని విరోధంగా, వాళ్ళని చెడగొట్టి, వాళ్ళని పాడు చేసి, వాళ్ళని దేశదిమ్మరలుగా మార్చి నెమ్మది లేకుండా చేసేటట్లు చేయటానికి వీళ్ళ ఆలోచన. వీళ్ళు అసలు నోరు తెరిస్తే సమాధానపు మాటలు మాట్లాడరంటండి. సంఘంలో మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది? సంఘానికి మేలు చేసేవాళ్ళు ఎవరో, కీడు చేసేవాళ్ళు ఎవరో, సంఘంలో సమాధానాన్ని కలిగించేవాళ్ళు ఎవరో, సమాధానాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరో, కపటపు ఆలోచన చేసేవాళ్ళు ఎవరో, సంఘంలో కలవరాన్ని పుట్టించేవాళ్ళు ఎవరో, సంఘంలో అలజడి సృష్టించేవాళ్ళు ఎవరో, సంఘమంతా ఆశ్చర్యపోయేటట్లు ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఇలా ప్రవర్తించాడా, అలా ప్రవర్తించాడా అనేటట్లుగా కొంతమంది సంఘాన్ని భయంకరంగా చిత్రవద చేస్తూ ఉంటారు. విశ్వాసుల మీద విరుచుకుపడుతూ ఉంటారు. విశ్వాసులను ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నా మాటేనండి, మనం జీవితంలో కపటపు ఆలోచనలు చేయొద్దు. అందరితో సమాధానపు మాటలే మాట్లాడదాం. నెమ్మదిగా జీవిస్తున్న వారికి విరోధంగా ఏ కీడు చేయొద్దు, ఏ కుట్రలు చేయొద్దు, ఏ హాని చేయొద్దు. కపటంగా ఆలోచన చేసి నెమ్మదిగా ఉంటున్న వారికి విరోధంగా గుంటలు తవ్వి బాణాలు సంధిస్తే ఆ శాపం భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, మామూలుగా కాదు. కనుక మనం దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా సమాధానమే కోరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన మాటల్లో కపటం ఉండకూడదు, మన ఆలోచనల్లో కపటం ఉండకూడదు. నెమ్మదిగా ఉన్నవారికి విరోధంగా ఏ కుట్రలు, ఏ తంత్రాలు, ఏ దురాలోచనలు మనం చేయకూడదు. మనం అందరితో సమాధానంగా మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు 2 గ్రూపుల గురించి చెప్పాను. ఒక గ్రూప్ ఏమో భక్తిహీనతతో పాపంతో ఉండి దుష్టాలోచనలు గుండెల్లో పెట్టుకుని సమాధానంగా మాట్లాడుతున్నారు. ఇంకో గుంపేమో అసలు సమాధానంగా మాట్లాడరు. ఇక మాట్లాడటం మొదలైందంటే అరుపులు, కేకలే, ఆర్తనాదాలే.
రక్తాలే, యుద్ధాలే అన్నట్టుగా ఇక గై గై అని కేకలు, అరుపులు, అసలు సమాధానంగా మాట్లాడరు. ఆ తర్వాత నెమ్మదిగా ఉన్నవారికి విరోధంగా కపటపు ఆలోచనలు, కపటపు వ్యూహాలు, కపటపు ప్రయత్నాలు చేస్తారు. అయితే మనం దుష్టాలోచనలు పెట్టుకుని సమాధానంగా మాట్లాడి గుంపులో ఉండకూడదు. దేశంలో, సంఘములో, సమాజంలో నెమ్మదిగా బ్రతుకుతున్న వారికి విరోధంగా కపట ఆలోచనలు చేసేవారితో చేరకూడదు. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండకూడదు. కానీ మనం గురించి బైబిల్లో భక్త పౌలు చెప్తున్నాడు. మొర్దెకై చరిత్ర మనకి బోధిస్తున్న ప్రబోధం ఏంటంటే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. మరి సమాధానంగా ఉండటానికి చిన్న ఆలోచనలు మీతో చెప్తాను, 3 మాటలు. సమాధానాన్ని కాపాడుకోవటానికి, సమాధానంలో నిలిచి ఉండటానికి మనం చేయవలసిన 3 పనులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసులతో దైవజనుడు పౌలు చెప్తున్నాడు, మీరు దేనిని గూర్చి చింతపడబాకండి. చింత అనేది చితి మంటలకు మనల్ని దగ్గర చేసే ఒక ప్రమాదకరమైనటువంటి అణుబాంబు లాంటిది. చింత అనేది చితి మంటలకు దగ్గర చేసే ఒక అణుబాంబు లాంటిది, ఒక విషవాయువు లాంటిది. కాబట్టి దేవుని పిల్లలు దేని గురించి చింతించకూడదు. ఆహారం గురించి కానీ, వస్త్రాలను గురించి కానీ, ఎత్తును గురించి కానీ, వెంట్రుకలు రాలిపోతున్నాయని కానీ, బరువు పెరిగిపోతున్నానని కానీ, బక్క చిక్కిపోతున్నానని కానీ, అనుకున్న కోరికలు నెరవేర్చబట్టలేదని కానీ, ఉద్యోగం రావట్లేదు ఎందుకని కానీ, అపజయాలు కలుగుతున్న కారణం ఏంటని కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, అప్పు సమస్యలు అధికమైపోతున్నాయి, ఏది చేసినా కలిసి రావట్లేదు అని కానీ, అయ్యో ఆకలి సరిగా అవట్లేదు అని కానీ, తిన్న అన్నం సరిగా జీర్ణం కాటలేదు అని కానీ మీరు ఎప్పుడూ చింతించబాకండి. మీ చింత యావత్తు దేవుని మీద వేసేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ సంగతి అంతా దేవునికి చెప్పండి. సంగతి అంతా దేవునికి చెప్పండి. అప్పుడు ఏమైందో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది, సమస్త జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు యొక్క సమాధానం మీ హృదయానికి, మీ తలంపులకు, ఆలోచనలకు కావలి ఉంటాయి. ఈ విపరీతమైనటువంటి ఆలోచనలన్నీ చక్కగా అణిచివేయబడతాయి, చెరపట్టబడి లోబర్చబడతాయి. విపరీతమైన ఆలోచనలు వచ్చి తలపోటు ఎక్కువైపోయి, నిద్ర కన్నులకు దూరమైపోయి, శరీరం బలహీనపరచబడి ఆధ్యాత్మికంగా బలహీనులు కాకుండా ఉండాలి అని అంటే సమాధానం, దేవుని సమాధానం మన హృదయంలో ఏలుబడి చేయాలి. మన తలంపులకి,
ఆలోచనలకి కాపలా ఉండాలి. లేకపోతే మన ఆలోచనలకి అంతు పొంతు ఉండదు. మన హృదయంలో చెలరేగే బడబాగిన జ్వాలలకి ఎన్ని నీళ్లు పోసినా అవి చల్లారో. కాబట్టి అగ్ని జ్వాలలు చల్లార్చబడాలన్నా, ఆలోచనలకు ఆనకట్ట వేయబడాలన్నా, ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానంగా జీవించాలన్నా, దేవుని సమాధానం మన హృదయంలో ఏలుబడి చేయాలి. మన మనసుని కాపాడాలి. మన తలంపులను బలపరిచి సరి అయిన ఆలోచనలతో నింపి నడిపించాలనంటే అన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే: ప్రార్థన, విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి తెలియజేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చింతలేనివాడు భూతల మీద ఎవ్వరు ఉండరండి. ఎంత చెట్టుకి అంత గాలనట్టుగా, ఎంత ఫ్యాన్కి అంత గాలనట్టుగా, ఎంత పొట్టకి అంత తిండి అన్నట్టుగా ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకి ఉంటానే ఉంటాయి. మీరు అనుకుంటారు యేసుదాస్ పాస్టర్ గారికి ఏ సమస్యలు లేవు, వల్దా సిస్టర్ గారికి ఏ సమస్యలు లేవు, తెల్ల బట్టలు వేసుకుని ఇస్త్రీ చేసుకుని కళకళలాడుతూ ఉంటారు, చక్కగా పాట పాడతారు, ఎప్పుడు చూసినా అందంగా ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటారు మీరు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకి ఉంటానే ఉంటాయి. అయితే సమస్య ఉంది అని అంటే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. సమస్య ఉంది అని అంటే పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. పొల్యూషన్ ఉంది అని అంటే సొల్యూషన్ పక్కనే ఉంటుంది. పొల్యూషన్ ఉంది అంటే సొల్యూషన్ పక్కనే ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఆ మార్గాన్ని మనం అన్వేషించాలి. ఆ మార్గం ఏంటంటే ప్రభువు మీద ఆధారపడి మన సమస్యలన్నీ ప్రభువుతో చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక పెద్ద సేవకుడు చెప్తుంటే విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. గుర్తుపెట్టుకోండి. క్షమించే, సహించే, భరించే, మౌనంగా ఉండే వ్యక్తితో మనం పోరాడితే అది చాలా ప్రమాదం అట. మీరు ఒక మాట అంటే మరలా 2 మాటలు వడ్డించారనుకోండి, మీరు 2 మాటలు అంటే మళ్ళీ 4 మాటలు వడ్డించారనుకోండి, వాళ్ళతో అంత ప్రమాదం లేదట, అంత ప్రమాదం లేదట. మీరు ఎన్నన్నా ఎక్కడ ఏది వాగినా మౌనంగా ఉంటున్నారే, సహిస్తున్నారే, తెలిసినా కానీ తెలియనట్లుగా అమాయకంగా తలదించుకుని వెళ్ళిపోతున్నారే, వాళ్ళ గురించి గనక విరోధంగా గనక మనం ఏది మాట్లాడినా భయంకరమైన ప్రమాదంలో పడే అవకాశాలు చాలా ఉన్నాయట. అందుకని ప్రియులారా, మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరి ద్వారా ఏ ఇబ్బంది తలెత్తినా, నిలబడలేని సమస్యలే మనల్ని తరుముతున్నా మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరితో చెప్పినా మనం చులకనైపోతాం, మనల్ని అపహాస్యం చేస్తారు, మనకి సహాయం చేసినట్టే ఉంటారు, ఆ తర్వాత దెప్పిపొడుతూ ఉంటారు. నేను నీ సహాయం చేయబట్టి నువ్వు ఇప్పుడు నిలబడ్డావు, లేకపోతే నీ బతుకేమైపోయేదో అనుకుని దెప్పిపొడుతూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడల్లా. అందుకని మీకు ఏ సమస్య వచ్చినా కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ సమస్య ఎంతో చెప్పుకుని ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చండి. ప్రభు మీకు చక్కని సమాధానం ఇస్తాడు, చక్కని ఆలోచన చెప్తాడు. ఆ కీడులో నుంచి, ఆ ఉపద్రవంలో నుంచి, ఆ నష్టంలో నుంచి, ఆ కష్టంలో నుంచి తప్పించి మంచి మార్గాల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్ర. మీకు కృతజ్ఞత ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనలకు సమాధానం అనుగ్రహిస్తాడు, నా పక్షంగా నిలబడతాడు, నా పక్షంగా కార్యాలు సఫలపరుస్తాడు అని విశ్వాసం మీరు కలిగి మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీకోసం దిగొస్తాడు. మీకు చక్కని సమాధానం ఇచ్చి మీ ఆలోచనలన్నీ అణిచేసి మీకు ప్రశాంతమైన
నెమ్మదినిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది చెప్తారు, ఆలోచించకూడదు అనుకుంటున్నానన్నా, మాట్లాడకూడదు అనుకుంటున్నానన్నా, కోప్పడకూడదు అనుకుంటున్నానన్నా, కానీ నేను ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కానీ అదేంటోనన్నా ఆలోచన అట్లా వచ్చేస్తున్నాయి అన్న, అట్లా వచ్చేస్తున్నాయి. ఆలోచిస్తుంటేనేమో బీపీ ఎక్కువైపోయి, షుగర్ డల్ అయిపోయి, చెమటలు పట్టేసి నిద్ర పట్టలేదన్నా, చేతులు కళ్ళు చల్లగా అయిపోతున్నాయి, బీపీ డౌన్ అయిపోతుంది, సెలైన్లు ఎక్కించాల్సిన అవసరం వచ్చేస్తుంది. అర్థం కావట్లేదు, ఆలోచనలు ఎట్లా ఆగాలో తెలియట్లేదు, నేను అసలు ఏది ఆలోచించట్లేదు, ఆటంతటవే వచ్చేస్తున్నాయి ప్రవాహంలాగా అంటూ ఉంటారు కొంతమంది. ఆ ఆలోచనలు ఆగిపోవాలి. తలంపులకి, హృదయ ఆలోచనలకు యేసుక్రీస్తు సమాధానం కాపలా గాయాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చింతలకి, సమస్యలకి, భయంకరమైన పోరాటాల మధ్యలో గొప్ప కార్యాలు జరిగేటట్లుగా మీరు ప్రార్థన చేయాలి. అంతకు మించి ఇంక ఏది వద్దు. ప్రార్థనే బలమైన ఆయుధం, ప్రార్థనే సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట, రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది రక్షించబడిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళు, విశ్వాస యాత్ర చేయుచున్న వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. పైనుంచి వచ్చే శక్తి పొందాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడాలి. పరిశుద్ధాత్మలో ఆనందించాలి. అన్య భాషలు మాట్లాడుచు ప్రభువులో పరవశించాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుతారో వారిలో విస్తారమైనటువంటి శుభ నిరీక్షణ కలుగుతుంది. మరొక ప్రక్క అతి పరిశుద్ధమైన, అమూల్యమైన, అతి విస్తారమైన విశ్వాసం అనేది కలుగుతుంది. ఈ విస్తారమైన నిరీక్షణ, విలువైన విశ్వాసం ద్వారా దేవుని పిల్లలమైనటువంటి మనలో రెండు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతున్నాయి. ఒకటేమో సమస్త ఆనందముతో మనం నింపబడతాం, సేమ్ టైం సమాధానంతో నింపబడుదముగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఈరోజు మీరు సమస్త విధములైన ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నారు? సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, ఇబ్బందులు ఎన్నైనా రావచ్చు, అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆటంకాలు ఎన్నైనా కలగొచ్చు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆనందంగానే కనబడాలి. బైబిల్ చెప్తుంది, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మహిమాయుక్తమైన ఆనందం, చెప్పనసఖ్యమైన సంతోషం మన గుండెల్లో పొంగి పొర్లి ప్రవహించాలి. ఆనంద ప్రవాహం మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. మనము నిత్యము ఆనంద ధ్వని చెయ్యాలి. రోదన ధ్వని కాదో, విలాప ధ్వని కాదో, ఏడ్పుల ధ్వని కాదో, అపజయాల ధ్వని కాదో. ఎప్పుడు చూసిన మనలో ఆనంద ధ్వని ఆవిర్భవించాలి. ఆనందంతో నింపబడాలి. ఆనందిస్తూ ఉన్నప్పుడే నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకం మనలోనికి దిగి వస్తుంది. కనుక మీరు సమస్త విధములైన ఆనందంతో నింపబడితే ఆరోగ్యం ఒక పక్క, బలం ఒక ప్రక్క,
దేవుని కృప మరొక ప్రక్క విస్తరించడం ప్రారంభిస్తాయి. ఈ విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమాధానంతో నింపబడతాం మనం. నామకార్థ క్రైస్తవ సంఘాలకి ఈ హోసన్న పరిచర్యలకి వ్యత్యాసం ఏంటి అని అంటే, అక్కడ మారు మనసును గురించిన బోధ ఉంటుంది, బాప్తిస్మాన్ని గురించిన బోధ ఉంటుంది, పరిశుద్ధాత్మను గురించిన బోధలు, నడిపింపు, ఆ అభిషేకం, ఆ వరాలు, ఆ ఫలాలు అవి పెద్దగా బయట సంఘాల్లో బోధించరు. ఆ అనుభవ జ్ఞానం వారికి ఉండదు. కానీ ఈ హోసన్న పరిచర్యల్లో పరిశుద్ధాత్ముని మీద మనం ఆధారపడతాం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు, మనతో ఉన్నాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత మనం నడిపించబట్టు ద్వారా కుమారత్వాన్ని పొందుతున్నాం. శరీర ఆశలను నెరవేర్చాం, శరీర క్రియలను చంపుతాం, జయముతో ముందుకి సాగుతాం అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కనుక మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆనందించడం అలవాటు చేసుకోవాలి. ఏదో పరిశుద్ధాత్మ కూటానికి వచ్చినప్పుడు, ఆదివారం ఆరాధనకు వచ్చి పరిశుద్ధులు వర్షిప్ చేస్తున్నప్పుడు ఎగిరి గంతులు వేయటం, ఆ తర్వాత కుప్పి గంతులు వేయటం వీళ్ళ దగ్గర కాకుండా, ఎప్పుడు మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నా ఆత్మలో ఆనందించి కాసేపు ప్రార్థన చేసుకోవాలి. అన్య భాషలు మాట్లాడాలి. ఏ ప్రార్థనా కూడికలో మనం ప్రార్థన చేస్తున్నా ఆత్మవశులమై, ఆత్మానంద భరితులమై మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేసుకోవాలి. యుక్తంగా ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మని సహాయం కోరుకోవాలి. మనం ఈ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసం అనే ఒక వరం మనలో పనిచేయటం మొదలవుతుంది. విశ్వాసం అనే ఒక వరం మనలో పనిచేయటం మొదలవుతుంది. ఆ వరం ద్వారానే సమస్త విధములైన ఆనందం, సమాధానం మనలో సంపూర్ణంగా అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్ర. మీ విశ్వాస పరిమాణము చొప్పునే ఆనందం, మీ విశ్వాస కొలత చొప్పునే మీకు సమాధానం అనుగ్రహించబడునుగాక. చివరికి ఒక మాట చెప్తాను. రోమాపత్రిక 2:10 సత్క్రియను చేయు ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థులకు కూడా మహిమ, ఘనత, సమాధానం కలుగునుగాక. అందరూ చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీలో ఒక్కొక్కరికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. ఇక్కడ చక్కని మాట రాయబడింది. దైవజనుడు పౌలు చెప్తున్నాడు, సత్క్రియలను ఓపికగా, ఓర్పుతో, నేర్పుతో ఎవరైతే చేయగలుగుతారో, ఆ సత్క్రియలను ఓపికతో చేసేవారికి, ఆఖరి శ్వాస వరకు చేసేవారికి దేవుడు తగిన సమయంలో మహిమ, అత్యద్భుతమైన మహిమ అనుగ్రహిస్తాడు. మహాఘనతకు పాత్రులుగా మారుస్తాడు. అతి విస్తారమైన సమాధానం సమృద్ధిగా కుమ్మరిస్తాడు అని చెప్పాడు. ఈ సత్క్రియలు అంటే ఏంటంటే మంచి క్రియలు చేయటం నేర్చుకోవాలి. మనం ఏం క్రియలు చేయాలి? మనం నోరుదే చెప్పండి గట్టిగా. ఏం క్రియలు? పవిత్ర హృదయముతో, పరిశుద్ధమైనటువంటి ప్రేమతో
మంచి క్రియలు చేసేవాళ్ళంటే నా యేసయ్యకి చాలా ఇష్టం. పరిశుద్ధమైనటువంటి హృదయంతో, పవిత్రమైన ప్రేమతో మంచి క్రియలు, సత్క్రియలు చేసేవాళ్ళంటే మన దేవునికి భలే భలే ఇష్టం. అందుకని ప్రతిరోజు దేవుని పిల్లలు ఏదో ఒక చిన్న మంచి పని చేయాలి. పెద్ద పెద్ద మంచి పనులు, సత్క్రియలు చేసే సత్తా, సామర్థ్యం మనకు లేకపోయినా మనకు కలిగిన దానిలోనే ఏదో ఒక చిన్న మంచి పని, ఒక చిన్న హెల్ప్, సహాయం, ఒక చిన్న మేలు, ఒక చిన్న సహాయం ఖచ్చితంగా విధవరాళ్ళకో, అనాథలకో, దిక్కులేని వాళ్ళకో, పేదలకో ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనం న్యాయంగా నడుచుకోవాలి, ప్రేమను చూపాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, పడిపోయిన వాళ్లకు చెయ్యిచ్చి వాళ్ళని లేవనెత్తాలి, వాళ్ళ ముఖాన నీళ్లు కొట్టి సోడా తాగిచ్చి పర్లేదుగా ఇప్పుడు కొంచెం పర్లేదా అని చెప్పి అవసరమైతే ఒక 500-1000 రూపాయలు ఇచ్చి దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా ప్రథమ చికిత్స చేపించి వాళ్ళని సాగనంపాలి. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయ్యండి అవసరంలా. వాడు మనిషా కాదా, మనిషిగా ఉన్న వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు క్రైస్తవులా కాదా, దేవుని ప్రేమించే వాళ్ళ, ద్వేషించే వాళ్ళ, ఏ సహవాసానికి చెందిన వాళ్ళు, ఏ కులానికి చెందిన వాళ్ళు, ఇలాంటివే మనకొద్దు. మనం ప్రతిరోజు మనకున్న స్థాయిలో ఒక చిన్న మేలు, ఎవరికైనా ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక వాటర్ బాటిల్ కానీ, ఒక చిన్న భోజనం కానీ, ఒక వస్త్రం కానీ, ఏదో చిన్న మేలు మనం చెయ్యాలి. ఈ మంచి క్రియలన్నీ కూడా మన పొగడ్తల కోసం, మన గొప్పతనం కోసం, బడాయి కోసం, అందరూ చెప్పుకోవాలని పుస్తకాలు పంచకూడదు. స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లలకి బట్టలు పంచడం, పెన్నులు పంచడం, వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళి అందరికీ భోజనాలు వడ్డించి ముసలాళ్ళతో సెల్ఫీలు దిగి రావటం, ఇవి మన పొగడ్తల కోసం, గుర్తింపు కోసం, సన్మానం కోసం చేయకూడదు. బైబిల్ అంటుంది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. అంటే వారి ఎదుట మీ ప్రేమ, మీ సహాయం, మీ నీతి క్రియలు, మీ యొక్క ప్రేమతత్వం కనబడేటట్లుగా మీరు ఏ మంచి పని చేసినా మీకు ఒకటే ఆలోచన ఉండాలి, దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి, యేసయ్య వైపు ప్రజలు తిరగాలి, యేసయ్య దగ్గరికి ప్రజలు రావాలి, యేసు ప్రేమ, దైవత్వం గుర్తించేటట్లుగా ఏదో ఒక మంచి పని చేయాలి, ఏదో ఒక మంచి పని చేయాలన్న ఆశ మనలో ఉండాలి. మనం సత్క్రియలు చేయటానికే దేవుడు మనల్ని సృజించాడు. ఈ సత్క్రియ మనలో ఆరంభించిన వాడు తుదమట్టుకు దాన్ని కొనసాగించడానికి సమర్థుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక యేసయ్య సమస్త దుర్నీతి నుంచి మనలను విమోచించింది, మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధ జీవితం ప్రసాదించి ప్రేమతో నింపి పరిశుద్ధుల సహవాసంలో చేర్చింది. ఎందుకంటే లోకానికి సత్క్రియలు చెయ్యాలి, నువ్వు దేవుని నామం మహిమపరచాలి, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ సత్క్రియలు ఎవరైతే చేస్తారో వారి ఖచ్చితంగా తగ్గిన సమయంలో వాళ్ళ మంచి వాళ్ళ వెంట వస్తుంది, వాళ్ళ నీతి క్రియలు వారి వెంట వస్తాయి, వారి ధర్మ క్రియలు వారి వెంట వస్తాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే బైబిల్లో రాసి ఉంటుంది, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. కాబట్టి మీరు బిగబట్టకుండా, మీరు అనుభవించి ఆనందించకుండా మీకు కలిగిన దాంట్లో కొంత దరిద్రులకు ఇవ్వండి,
మంచి పనులు చేయటానికి మంచి మనసుతో ముందుకి సాగండి. ఖచ్చితంగా మీకు మహిమ, ఘనత, సమాధానం వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజంలో మీరు అడుగుపెట్టిన చోటల్లా సమాధానం నదిలాగా ప్రవహిస్తుంది. మీరు అందరితో సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా జీవిస్తూ ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ప్రభు ముఖదర్శనాన్ని చూస్తూ నిత్యత్వానికి సిద్ధపడతారు. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయునుగాక.